హాయ్ హలో వెల్కమ్ టు V96 టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. D13లో తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. సో ప్రౌడ్. అండ్ మీరు ఇప్పుడు చేసింది అచ్చం ప్రభుదేవ మాస్టర్ లా చేశారు. I'll definitely get a message about you. I'll convey it. హాయ్ హలో వెల్కమ్ టు V96 టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? D13లో తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఎందుకు అంతలా ఆకట్టుకున్నాడు, అంత క్యూరియాసిటీగా చెప్తున్నారు అని అనుకోవచ్చు మీ అందరూ కూడా. తనకున్న స్పెషాలిటీ అది. ప్రభుదేవ మాస్టర్, జూనియర్ ప్రభుదేవ గారు అంటారు తనని అందరూ. సో చక్రి గారు మన ముందు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. సో చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీకు ఇందులోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎక్కడో ఉండే మీరు ఈరోజు డీలోకి వచ్చారు అంటే మామూలు విషయం అయితే కాదు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమే. నార్మల్గా ఫస్ట్ నేను నేర్చుకునేది అల్లు అర్జున్ సార్, ఎన్టీఆర్ సార్, నార్మల్ టీవీలో మూవీ సాంగ్స్ చూసి నేర్చుకునేవాడిని అన్నమాట. చిన్న చిన్న చేస్తూ 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 ఇంకా D2 డౌన్లోడ్ అయిపోయి D10 నుంచి ట్రై చేస్తాను గ్రూప్ డాన్సర్గా. బట్ ఛాన్స్ నాకంటే తీసుకెళ్లే వాళ్ళు కానీ నేర్పే వాళ్ళు కానీ ఎవరు లేరన్నమాట. అది ఇంట్లోనే ఉండి అందులోనే యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం తప్ప నాకు బయట సర్కిల్ కూడా అంత ఎవరు తెలీదు. సో ఒక చిన్న కవర్ సాంగ్కి వెళ్తే అక్కడ విజయ్ ఒక అన్న పరిచయం అయ్యాను. నిజంగా అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ అన్నకు పరిచయం అయ్యాను. పరిచయం అయితే ఒక దర్బార్ ఒకటి రజనీకాంత్ సార్ కవర్ సాంగ్ తీసామన్నమాట. అందులో ఒక 15 మంది డాన్సర్లు, విజయ్ అన్న ఒకరు, నేను ఒకరు. అప్పుడు నేను అన్న నాకు ఇట్లా మీరు ఏదైనా చేశారని అడిగితే నేను ఇట్లా డీ చేశాను, సోమేష్ మాస్టర్ ఇట్లా చేశానని చెప్పేసి అంటే నాకు వెళ్ళాలని ఉందన్న, ఎప్పుడు ఛాన్స్ ఉంటే చెప్తారంటే ఓకే అన్నారు. అనుకోకుండా ఏమైందంటే అన్నకు నాకు అంటే కనెక్షన్ కట్ అయిపోయింది, కాంటాక్ట్ అంటే నా మొబైల్ పాడైపోయి కాంటాక్ట్ కట్ అయిపోయింది. మళ్ళీ 3 years తర్వాత దొరికింది ఆయన నంబరు. మళ్ళీ కాంటాక్ట్ అయితే D13లో అష్రఫ్ మాస్టర్ కొత్తగా వస్తున్నారు మాస్టర్, నువ్వు వెళ్తా అన్నావు కదా వెళ్ళు అంటే నేను మా ఫ్రెండ్ శివ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, పాపం వాడు కష్టపడతారు. ఇద్దరు కలిసి D13కి వెళ్ళాం అన్నమాట. అప్పుడు గ్రూప్ డాన్సర్ చేసి ఇంకా మాస్టర్తో కంటిన్యూ అయిపోయాను. అప్పటి నుంచి కంటిన్యూ అయింది. సో అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ, అసలు ఏం చదువుకున్నారు? పుట్టింది పెరిగింది ఓకే, స్టడీ గురించి అవసరం చెప్పండి. మీరు ఈ రోజు మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ రేపటి రోజు ఇంకా హైలైట్ అయ్యి ఇంకా మంచి ఛాన్సులు వస్తే అప్పుడు మీ బయోగ్రఫీ రాస్తారు. అప్పుడు చెప్పాలి ఎలా అయినా. యాక్చువల్లీ పెద్దపల్లి డిస్టిక్, విలేజ్ వచ్చేసి గోపాలరావుపేట అన్నమాట. పెద్దపల్లి డిస్టిక్. ఎంతమంది మీ ఫ్యామిలీలో అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్? సిస్టర్ ఉంది నాకు. సిస్టర్ నేను ఇద్దరము. చిన్నది. తను డిగ్రీ చేస్తుంది ఇప్పుడు. నా స్టడీ అంటారా? నా స్టడీ ఆలోచిస్తున్నా. డిప్లొమా చేసి ఫెయిల్ అయిపోయా 10th తర్వాత. ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదు అసలు. ఫస్ట్ అయితే డాన్స్ పిచ్తో సరే వెరీ గుడ్ అంతే. ఓకే థ్యాంక్స్. డిప్లొమా తర్వాత మళ్ళీ ఇంటర్లో జాయిన్ అయ్యా. జనరల్ ఇంటర్ చేసి డిప్లొమాకి వెళ్తాను. నేను డిప్లొమా చేసి ఇంటర్కి వచ్చా. పాలిటెక్నిక్ రాసారా మీరు? 3 years చేశాను. నాకు అంత ఇంగ్లీష్ కదా, నాకు అంత రాలేదు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం. సో డిప్లొమా మొత్తం ఇంగ్లీష్ కాబట్టి మనకు అంత రాదు. ఆ టైంలో డాన్స్లో ఇంకా ట్రై చేస్తూ అప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ట్రై చేశారు మీరు? 19-20 ఉంటాయి అనుకుంటా అప్పుడు. అప్పటి నుంచి పర్టికులర్గా ఇంకంటే బయటికి వెళ్ళడం, ఇంకా కవర్ సాంగ్స్లో కొంచెం పరిచయం చేసుకోవడం సర్కిల్ నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడే బయటికి వెళ్ళడం కాబట్టి నాకు టక్కన టీవీ షోకి ఛాన్స్ రాలేదు. 3 years పట్టింది. 3 yearsలో నేను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఒక 2 years నేను డిప్లొమా తర్వాత ఇంటర్లో జాయిన్ అయిపోయి ఇంటర్ కంప్లీట్ చేసుకుంటూ సర్కిల్ పెంచుకున్నాను అన్నమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 1 year మళ్ళీ టైం పట్టింది. విజయన్న కాంటాక్ట్ అయ్యి నేను డీకి వెళ్ళడానికి టైం పట్టింది 1 year మళ్ళీ. సో ఇంత జర్నీ నడిచింది అనమాట. సో ఈ 3 years టైం పట్టింది అన్నారు కదా, ఆ 3 years టైంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? అదే అంటే ఏముంది, ఫస్ట్ హైదరాబాద్ దాకా నాకు జర్నీ చేయడమే పెద్ద విషయం. అంటే చాలా ఉంటుంది అది. నాకు డాన్స్ కూడా ఎట్లా అలవాటు అయిపోయిందంటే
ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మమ్మీ కానీ డాడీ కానీ, ఇంట్లోనే ఉంచేవాళ్ళు. నాకు టీవీ చూడడం అలవాటు అయిపోయి డాన్స్ మెల్లగా అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళనివ్వరు, బయట సర్కిల్ నాకు ఎలా పెరుగుద్ది. సో తర్వాత మమ్మీతో నేను మాట్లాడి మా మమ్మీ కూడా నాకు చాలా ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేసిందండి. యాక్చువల్లీ కొంచెం పూర్ ఫ్యామిలీయే, ఏం లేదు. డాడీ కూడా సరిగ్గా కొంచెం చేయరనమాట. ఏం చూసుకున్నా మమ్మీ చూసుకుంటారు నాకు ఫైనాన్షియల్గా. మా ఫ్యామిలీ మొత్తం రన్ చేసేది కూడా మమ్మీయే. నాకు ఛార్జెస్ కానీ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు కానీ అన్నీ మమ్మీయే చూసుకునేవారు. తర్వాత నేను మమ్మీతో అన్నాను, నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా, నాకు టీవీలో కనబడాలని మమ్మీ అంటే. మ్యాటర్ ఏంటంటే డీలో గ్రూప్ డాన్స్కి మనీ రావు, డబ్బులు రావు అన్నమాట. డీలో చేసే ప్రతి ఒక్క డాన్సర్ అండి, కొరియోగ్రాఫర్ అయినా డాన్సర్ అయినా ఎవరైనా ఫస్ట్ డబ్బు సెకండరీ, మనీ సెకండరీ, ఫస్ట్ నేమ్ అన్నమాట. అందులో డీకి వెళ్ళే ప్రతి ఒక్కరి మైండ్లో ఫస్ట్ నేమ్ కోసమే వెళ్తారు అన్నమాట, మనీ రావు. సో మాస్టర్లకు ఉంటాయి. సో మాస్టర్కి ఉండేటి ఏంటంటే ఓన్లీ బాయ్స్కి ఫుడ్కి ట్రావెలింగ్స్కి అయిపోతాయి. మమ్మీ అడిగారు, నువ్వు ఇప్పుడు డీకి వెళ్తే మనీ రావు కదా, నీకు కొంచెం మళ్ళీ నాకు అంత సపోర్ట్ చేసేంత లేదంటే ఒక 3 సాంగ్స్ చేసి నేను డీ ఆపేస్తాను మమ్మీ, గ్రూప్ డాన్సర్ వెళ్తా ఒక్కసారి. ఎప్పటి నుంచో ట్రై చేస్తూ నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతే వచ్చిందంతా వేస్ట్ అయిపోద్ది కదా, ఎన్ని రోజులు చేసిందంతా రాక ఛాన్స్ వచ్చింది, ఒక 3 సాంగ్స్ చేసి నేను ఆపేస్తా అని చెప్పేసి అన్న. ఎప్పుడైతే ఆపేద్దాం అనుకున్నానో ఆ సాంగ్కి నాకు నేమ్ వచ్చింది అనమాట. అది మా మాస్టర్ వల్ల, అష్రఫ్ మాస్టర్ వల్ల. యాక్చువల్లీ ఆయన లేకపోతే నాకు నేమ్ వచ్చేది కాదు, నేను ప్రభుదేవ్ మాస్టర్ చూసేవాడిని కాదు, చేసేవాడిని కాదు. లేదు, లారెన్స్ మాస్టర్ ముందు మణికంఠ మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారనమాట. అప్పుడు నాకు నార్మల్గా కాల్ చేసి ఇట్లా ఉంది చేస్తా ఉంటే, సాటర్డే సండే నాకు కొంచెం ఫ్రీ ఉంటాను, నాకు వర్క్ ఏమి ఉండదు. ఆ టైంలోనే నేను ఏం చేసుకున్నా, ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 డేస్లోనే చేసుకుంటాను అనమాట. క్లాసెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట, కొంచెం ప్రెసెంట్ క్లాసెస్ ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నా అలా. అప్పుడు లారెన్స్ మాస్టర్ ముందు చేశాను. ఇట్లా లారెన్స్ మాస్టర్ ఇట్లా చేస్తా ఉంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరిని చూసి నేర్చుకున్న స్టైల్ మూవీ నుండి, అంటే లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ చూసి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆశ వాళ్ళిద్దరిని ఒక్కసారి లైఫ్లో చూడాలి అని చూశాను. అష్రఫ్ మాస్టర్ దయ వల్ల ముఖ్యంగా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది విజయ్ అన్నకు, అష్రఫ్ మాస్టర్కి. విజయ్ అన్న ఏంటంటే నాకు డీకి వెళ్ళడానికి హెల్ప్ చేశారు. అష్రఫ్ మాస్టర్ దగ్గర నాకు నేమ్ రావడానికి హెల్ప్ చేశారు అన్నమాట. ఆ 30 సెకండ్ ఎంట్రీ నాకు మాస్టర్ కానీ ఇవ్వకపోయి ఉంటే నాకు ఇంత నా లైఫ్ డ్రీమ్, యాక్చువల్లీ డాన్స్ కెరియర్లోనే నా లైఫ్ డ్రీమ్ ప్రభుదేవ్ మాస్టర్ని చూడడం అనేది. లైఫ్లో ఒకసారి చెప్తే ఓవర్గా ఉంటుందేమో కానీ నేను చనిపోయే ముందు ఆయన ఒక్కసారి చూస్తాను మాస్టర్ని అని అనిపించాను ప్రభుదేవ్ మాస్టర్. ఏ క్రెడిట్ అయినా మాస్టర్ ముందు మాట్లాడింది కానీ పర్ఫార్మెన్స్ చేసింది కానీ అంతా అష్రఫ్ మాస్టర్ వాళ్ళే అండి. క్రెడిట్ అంతా తనకి. డెఫినెట్గా నాకు ఈ లైఫ్లో ఎంత నేమ్ వచ్చినా ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ ముందు చేశాను, నాకు జూనియర్ ప్రభుదేవ్ అని వచ్చింది అంటే నా లైఫ్లో నేను డీకి వెళ్తాను, అసలు స్టేజ్ పైన ఆడతాను, ఆ సెలబ్రిటీస్ని చూస్తే చాలు అనుకున్నాను. నాకే ప్రభుదేవ్ మాస్టర్ ముందు చేసే ఛాన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా అష్రఫ్ మాస్టర్ వల్లనే. ఎందుకంటే మందేసు చిందేరా సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో నేను గ్రూప్ డాన్సర్ వస్తే యాక్చువల్లీ అదే నా 3rd సాంగ్. అప్పుడే ఆపేద్దాం అనుకున్నా, సాంగ్తో ఆపేద్దాం అనుకున్నా డీ ఇంకా, ఎందుకంటే మమ్మీకి అవ్వట్లేదు ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం. తర్వాత చేస్తుంటే గ్రూప్ డాన్సర్ అందరు ఆడుతుంటే మాస్టరే చూసి సైడ్కి తీసుకొచ్చారు. ఫస్ట్ అన్న మాట ఏంటంటే, నాకెందుకో ఈ సాంగ్లో నా ఎంట్రీ ఉందిరా, నాకెందుకో నీకు ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అన్నారు అన్నమాట. లేదు, అష్రఫ్ మాస్టర్ అంటే నిజంగా నా మాస్టర్ అని చెప్పేసి అంటే, లేరా నీకేమొచ్చో నాకు ఒకసారి చేసి చూపెట్టు, చూద్దాం, నాకు ఈ సాంగ్లో నాకు నేను ఎందుకో వాడుకోవాలి ఉంది. ఆయన మరి నాకు ఏం చూసారో తెలియదు కానీ అన్నారు అనమాట. అంటే మా ఫ్రెండ్ శివ చెప్పాడు, ప్రభుదేవ్ మాస్టర్లో చేస్తాడు మాస్టర్ అని చెప్పేసి. అంటే మందేసు చిందర సాంగ్ ప్రభుదేవ్ మాస్టర్. సో ఏదైనా ఒకటి ABCD 2 మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, హ్యాపీ ఆర్మీ సాంగ్ అని, అది వీడియో సాంగ్ మాస్టర్కి పెట్టించేసి నేను యాస్టీస్ చేసి చూపెట్టాను అనమాట. చూపెట్టిన తర్వాత ఇంకా బాయ్స్ అంతా క్లాప్స్ విజిల్స్, అంటే నేను నా 2nd లైన్ 3rd లైన్ అంతమందిలో అది చేసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టి బాగా ఎంకరేజ్ చేశారు. అయిపోయిన తర్వాత మాస్టర్ కూడా నా ఎంట్రీ క్యాన్సల్, నీ ఎంట్రీ ఫిక్స్ అని చెప్పేసి నాకు ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసి ఇచ్చి ఈ బ్లాక్ను సెట్ చేసుకో అని చెప్పేసి ఇచ్చారు అనమాట. అంటే ఒక కొరియోగ్రాఫర్ ఎంట్రీ క్యాన్సిల్ చేసుకొని గ్రూప్ డాన్సర్కి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంత వచ్చినా అదే మాస్టర్కే అండి. డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే
మొన్న చేసిన ప్రభుదేవ మాస్టర్ ముందు పర్ఫార్మెన్స్ చేసింది కూడా అన్ఎక్స్పెక్టెడే. నేను కేరళలో మీరు ఇందాక తమిళ్లో చేసిన అది కూడా అన్ఎక్స్పెక్టెడే. ఓకే. అది ఇప్పుడు ప్రభుదేవ మాస్టర్ ముందు చేసింది ఎలా అంటే D15 స్టార్ట్ అయింది. మా మాస్టర్ కొరియోగ్రాఫర్గా మళ్ళీ ట్రై చేస్తున్నారు. గ్రూప్ ఆడిషన్ ఇవ్వాలన్నమాట. గ్రూప్ ఆడిషన్ అంటే ఒక 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ టీమ్ సెలెక్ట్ అయితే ఆ టీం అంతా కంటెస్టెంట్సే. సో నన్ను రమ్మని నేనే వెళ్ళాను గ్రూప్ డాన్సర్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా మాస్టర్కి ప్రభుదేవ్ మాస్టర్ గెస్ట్ అని. D15కి షాక్ ప్రభుదేవ్ మాస్టర్ గెస్ట్ అంటే ఆ గ్రూప్లో ఆడే నన్ను సైడ్ చేసుకొని వచ్చి మళ్ళీ ప్రభుదేవ్ మాస్టర్ వస్తున్నారంట, నువ్వు గ్రూప్లో ఇవ్వక ఆడిషన్, నువ్వు సింగిల్గా ఇవ్వు, మాస్టర్ ముందు నీకు చేసే ఛాన్స్ వస్తుందేమో, ఇన్ కేస్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని మళ్ళీ ఎంకరేజ్ ఆయనే చేశారు. ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్లో నేను సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోయినా ఆడిషన్లో ఇచ్చిన ఫస్ట్ సాంగే స్పెషల్ సాంగ్ కింద ప్రభుదేవ్ మాస్టర్ ముందు చేయమని డైరెక్టర్ సార్లు కూడా ఎంకరేజ్ చేశారు అన్నమాట. సో అప్పుడు ఆయన ఎంట్రీ క్యాన్సిల్ చేసుకుని అప్పుడే ఆయన హెల్ప్ చేశారు. ఇప్పుడు గ్రూప్ డాన్సర్ వచ్చిన గ్రూప్లోకి వెళ్ళి తీసుకొని వచ్చేసి నువ్వు ప్రభుదేవ్ మాస్టర్ స్పెషల్ ఆడు అని ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా, మణికంఠ సార్ కూడా నేను యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే. డి అనగానే చాలా మందికి మనం డి జోడి చూస్తున్నప్పుడు మామూలుగా బయట టాక్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తారో చేయరో, తొక్కేస్తారు కదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో వాటి మీద మీరేమంటారు? నేను మిడిల్ క్లాసే కదండి. మీరు మిడిల్ క్లాసే, మీకు మిడిల్ క్లాసే. ఛాన్స్ వచ్చింది చాలే అండి. ఛాన్స్ అందరికి వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. ఇప్పటికి కూడా మా అష్రఫ్ మాస్టర్ చెప్పేది ఒకటే, ఛాన్స్ నేను 100 సార్లు థ్యాంక్ యూ చెప్పాను మాస్టర్కి. మాస్టర్ థ్యాంక్ యూ, మాస్టర్ థ్యాంక్ యూ. అసలు ఎక్కడో ఉన్న నన్ను ఇంత నేమ్ జడ్జెస్ కూడా నన్ను గుర్తుపెట్టారంటే, గ్రూప్ డాన్సర్ కూడా నన్ను గుర్తుపెట్టారంటే అంతా మీ వల్ల. అంటే మా మాస్టర్ ఇప్పటికి నేర్చుకునేది ఒకటే నేను ఆయన దగ్గర నుంచి, ఛాన్స్ అందరికి వస్తుంది కానీ ప్రూవ్ చేసుకోవడం కూడా కావాలి. అవును. సో నేను మిడిల్ క్లాస్ అయినా నాకు ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాను. సో అందరికి ఛాన్స్ వస్తుంది. సో తొక్కేయడం అలాంటివి అయితే అలా ఏముండదు, అలా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అలా ఏముండదు. ఓకే. మీ దృష్టిలో అసలు డాన్స్ అంటే ఏంటి? అసలు డాన్స్ అంటే, డాన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డాన్స్ గురించా? ప్యాషన్ అంతే. ప్యాషన్ అంతే. డాన్స్ గురించి ఏం చెప్తా, ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్, ఒక ప్యాషన్ ఉంటుంది కదా, పిచ్చింది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అలవాటు అయిపోయి మూవీస్లోకి డాన్సర్కి వెళ్ళాలి, మూవీ డాన్సర్కి వెళ్ళాలి, సినిమా డాన్సర్కి వెళ్ళాలి అని ఆశ అన్నమాట. సో నాకు ఆ పిచ్చి అట్లా పట్టుకుంది. సో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ మూవీసా? మూవీస్ మీకంటూ ఒక నేమ్ తెచ్చుకున్నారు, ఇప్పుడు ఇక మూవీస్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నాకుండే థాట్ ఏంటంటే సినిమా డాన్సర్కి వెళ్తేనేమో ప్రభుదేవ్ మాస్టర్ని చూస్తామేమో, ఫస్ట్ సినిమా డాన్సర్కి వెళ్దాం, సినిమా డాన్సర్కి వెళ్దాం. ఒకవేళ ప్రభుదేవ్ మాస్టర్ సినిమాలో ఛాన్స్ వస్తే, చేసే ఛాన్స్ వస్తే అప్పుడు చూస్తామేమో అని అనుకునేవాడిని. లక్కీగా ఆయన్నే ముందు చూసాను. ఇప్పుడు సెకండ్ అయితే ఫస్ట్ అయిపోయింది. సో అక్కడ జడ్జెస్ ఉన్నారు కదా మీరు చేసినప్పుడు, ఐ థింక్ సో సంగీత గారు, ప్రియమణి గారు, పూర్ణ గారు, జడ్జ్ వచ్చేసి ప్రదీప్ గారు కదా, ప్రదీప్ గారు. సో ఎలా అనిపించింది? వాళ్ళతో కామన్గా వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద నేమ్స్, పెద్ద పెద్ద వాళ్ళ టచ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నన్ను ఏమన్నా అంటారేమో ఈ టైప్లో భయపడి ఉంటారు కదా? లేదు, ఫస్ట్ ఉంటుందండి భయం. భయం ఉంటుంది డెఫినెట్. ఎందుకంటే నేను డీకి వచ్చేటప్పుడు మైండ్లో పెట్టుకుంది ఏంటంటే, డీలో లాస్ట్ డాన్సర్గా వేసినా పర్లేదు కానీ స్టేజ్ మీద ఆడాలి. అలాంటి నన్ను స్పెషల్గా చేసి ఇచ్చారంటే నాకు ఎంత భయం ఉంటుంది, డెఫినెట్గా భయం ఉంటుంది. బట్ నాకేంటంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవద్దన్న ఏదో ధైర్యంతో చేశాను. కానీ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను ప్రదీప్ అన్న కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, యాంకర్ ప్రదీప్ అన్నకి. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బాయ్స్ని పూర్ణ మేడం ఎవరు పిలిచారన్నమాట. పిలిచిన తర్వాత అందరు లైన్ ఎక్కి నేను లాస్ట్లో నిల్చున్నా సరే ప్రదీప్ అని అన్నారు, మధ్యలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మేడం అని చెప్పేసి. ఆయన పిలిచేసరికి షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుస్తారని ఎక్స్పెక్ట్, చిన్న భయం ఉన్నా కూడా పిలిచేసరికి భయం వేసిందండి. మళ్ళీ పిలిచి ఇంకా నాకు ఫస్ట్ టైం అప్పుడే పూర్ణ మేడం అన్నట్టున్నారు, పూర్ణ మేడమే అన్నారు, ఈస్ మిక్సర్ ఆఫ్ లారెన్స్ మాస్టర్ ప్రభుదేవా అని చెప్పేసి. ఇంకా సంగీత గారు అనుకుంటా మీరు చేసిన పర్ఫార్మెన్స్ నేను పంపిస్తాను డెఫినెట్గా అని చెప్పి కూడా మాట్లాడారు. ఇంకేం చేస్తాను, నాకు అంత పెద్ద మాట వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాను, చేతులకి నమస్కారం చేశాను. ఓకే. చాలా మంది అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళతో జడ్జెస్ రీల్స్ చేశారు, మీతో అలా ఎవరు చేయలేదా? అలా ఇప్పుడు వీళ్ళు కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్స్ అనుకోండి, నార్మల్గా వెళ్ళి అడగలుగుతారు జడ్జెస్. ఇంకా గ్రూప్ డాన్స్ అనే ఫీలింగ్ ఉంది, నేను వెళ్ళి నాకు వాళ్ళకి హాయ్ చెప్పడమే నాకు పెద్ద విషయం.
ఓకే, వెళ్ళి రీల్ అంటే నాకు అంత ధైర్యం లేదు ఫస్ట్. అక్కడికే సాటిస్ఫై అయ్యారైతే మీరు ఇంకా. వాళ్ళు నాతో మాట్లాడడమే పెద్ద విషయం యాక్చువల్లీ. ఓకే, సో అందరూ మిమ్మల్ని గుర్తించి మాట్లాడమే వీడియో అన్నప్పుడు అది చాలా నాకు ఇంకేం చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేర్చుకొని ఒక్కసారి ఆయన నేమ్తో నన్ను పిలిచారు, నాకు ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లేదు. సో చాలా మందికి సుడిగాలి సుధీర్ అనగానే అసలు నేమ్లోనే వైబ్రేషన్, అందరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. సో తనతో మీ బాండింగ్ ఎలా ఉండేది? అందరినీ పలకరిస్తారు, అందరినీ సపోర్ట్ చేస్తారని వింటుంటాం మనం, మంచి మనసు అని కూడా వింటుంటాం. మీరేమంటారు వాటి గురించి? యాక్చువల్లీ సెట్లో గ్రూప్ డాన్సర్లు అందరూ సుధీర్ అన్నతో పిక్ తీయడానికి నార్మల్గా వెయిటింగ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు అన్న కూడా నన్ను కొంచెం గుర్తుపట్టడం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు నేను వెళ్తే అన్న హాయ్ అన్న అంటే ఏ హాయ్రా ప్రభుదేవ బాగున్నావా అని చెప్పేసి అంటే గుర్తుపట్టారు కాబట్టి. సో అంటే నన్ను పలకరించకపోయినా నాకు ఏం కాదు, కానీ పలకరిస్తున్నారంటే చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో చిన్న పెద్ద అలా ఏమి ఉండదు, ఫ్రీగా మాట్లాడతారు. హైపర్ అది అన్న కానీ సుధీర్ గారు కానీ. సో సెట్లో చాలా మంది సుధీర్ గారి పైన లైక్ రూమర్స్ అంటుంటారు కదా, అలా ఇలా అని చెప్పి సెటైర్స్ వేస్తుంటారు. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా ఇలా అంటే సెటైర్లు వేస్తుంటారు కదా సుడిగాలి సుధీర్ గారి మీద. స్క్రిప్ట్ అది, స్క్రిప్టే కదా, జనం కోసం చాలా మందికి డౌట్ ఒకటి ఉంటుంది. స్క్రిప్ట్ అది యాక్చువల్. ఎందుకంటే మేమైనా వాళ్ళైనా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే కదా, ఇంకా వాళ్ళ ఆర్టిస్టులు కామెడియన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది అంతే, అందరినీ నవ్వించడానికి. ఇంకోటి ఏంటంటే అందరినీ నవ్వించడానికి తను తక్కువ చేసుకుంటాడు సుధీర్ అన్న. సో తగ్గించుకుంటారు కదా, అసలు మంచి మనసు అంటారు. ఆది గారు కూడా చాలా మందికి ఈ ఇండస్ట్రీలోకి రావడానికి సపోర్ట్ చేశారు అని చెప్పేసి విన్నాం, నిజమేనా? ఇప్పుడు ఒకరు వస్తున్నారంటే కంపల్సరీ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు మా మాస్టర్ ఎంకరేజ్ చేయకపోతే నేను రాను, అలాంటి వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, నా స్ట్రగుల్స్ నాకు ఉంటాయి. ఓకే, అందులో ఇంకా రష్మి గారు అండ్ సుధీర్ గారి లవ్ ట్రాక్ అయితే అసలు డీ చూస్తున్నాం అంటే మేము వీళ్ళ కోసమే చూస్తున్నాం అని అంటుండే చాలా మంది. సో మీకేమనిపించేది? డీ చూస్తారా మీరు చేసిన పర్ఫార్మెన్స్ లో? మళ్ళీ చూసుకుంటాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ లవ్ ట్రాక్ చూసినప్పుడు. ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం చూసేటప్పుడు మా పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ కామెడీ నడిచేటప్పుడు మాది మర్చిపోయి వాళ్ళే చూస్తాం. ఓకే, లీనమైపోతారు, అంత బాగా చేస్తారు వాళ్ళు. సో అవన్నీ కూడా స్క్రిప్టెడ్ గానే చేస్తుంటారు కాబట్టి కామన్ ఏంటంటే కొన్ని పంచెస్ మొత్తం ఆన్ స్పాట్ లో వచ్చేస్తాయి. అంతేనా? ఓకే, కొన్ని పంచెస్ స్పాట్ లో వచ్చేస్తాయి. సో ఇంకోటి అందులో మీకు ఇంకెవరు ఉండేవారు? దీపిక పిల్లి గారు కూడా అప్పుడే ఉన్నారా? రష్మి గారితో కానీ దీపిక మేడంతో కానీ అంత ఇప్పుడు అంత మాట్లాడాను. అప్పుడు అంత మాట్లాడలేక సూర్య గారు ఆది గారితో మాత్రం వాళ్ళతో కూడా ఎక్కువ లేదు. అదే ఎప్పుడైనా వాళ్ళకి మాత్రం హాయ్ చెప్పగలుగుతాయి, ఎందుకంటే జెంట్స్ కాబట్టి వాళ్ళకి మాత్రం హాయ్ చెప్పాను. హాయ్ అన్న అంటే హాయ్ అంటారు, అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేము. ఇన్ కేస్ అంటే మేము వెళ్ళినా కూడా గ్రూప్ డాన్సర్ చేసేటప్పుడు ఏంటంటే మా వర్క్ ఇంటి వెళ్ళి చేసుకొని రావడం అంతే, అంతవరకే ఉండేది. కానీ వాళ్ళను మాట్లాడేంత ధైర్యం కొంచెం అంటే వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉండిపోతారు, ఇంకా మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అయిపోద్ది. అందులో కొన్ని డీలో కొన్ని కాంబినేషన్స్, కొంతమంది పేర్స్ చాలా హైలైట్ అయినాయి. ఎగ్జాంపుల్కి నైనికా సాయి వాళ్ళది, అసలు వాళ్ళ లవ్ ట్రాక్ అయితే అసలు వాళ్ళ దానికి మొత్తం చాలా మంది రీల్స్ కూడా చేశారు ఇన్స్టాలో. సో వాళ్ళు మీతో ఎలా ఉండేవారు మరి? నాకు ఆ D13 కంటెస్టెంట్స్ అంతా నాకు బాగా మాట్లాడతారండి, క్లోజ్ ఉన్నారండి నిజంగా. ఇప్పుడు కూడా అంటే కలిస్తే బాగా మాట్లాడతారు, కాంటాక్ట్ లో ఉంటారు నార్మల్గా. చెప్తారు. ఇప్పుడు కార్తిక్ అన్న ఉన్నారు ఫైనలిస్ట్, శ్రావణ్ అన్న, మణికంఠ అన్న కాల్ చేసి మాట్లాడతారు అప్పుడప్పుడు. ఈ పర్ఫార్మెన్స్ పడిన తర్వాత నాకు శ్రావణ్ అన్న కాల్ చేసి ఈ బయట ఈవెంట్ నుంచి చేసుకో అని చెప్పేసి అంటారు, వెళ్ళి చేసుకున్నా. కార్తిక్ అన్న కాల్ చేశారు, కార్తిక్ అన్న కాల్ చేసి చిరంజీవి సార్ది బోలశంకర్ మూవీ వచ్చింది కదా, అందులో ఎక్స్ట్రా డాన్సర్స్ కావాలి రారా అన్నారు, వెళ్ళాను. సో అయిపోయినా సరే వాళ్ళు ఎప్పుడు మేము కాంటాక్ట్లో ఉంటాం, మా ఇంకా అందరూ ఎంకరేజ్ చేస్తారు. సాయి నైనిక వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారండి. సో మీరు అబ్బాయి కాబట్టి అంత ఈజీగా వెళ్ళిపోయారు డీ వరకు, అంటే సపోర్ట్ చేయడం వల్ల వెళ్ళారు. ఒకవేళ అదే అమ్మాయిలు అయితే? నేను అమ్మాయిలు అయితేనా? కామన్గా మీరు అబ్బాయి కాబట్టి వెళ్ళిపోయారు అక్కడికి సపోర్టింగ్ వల్ల. ఒకవేళ అమ్మాయిలు అయితే అంత ఈజీగా వెళ్ళారు కదా, ఎంత సపోర్ట్ చేసినా కూడా ఇండస్ట్రీ అనగానే చాలా మంది కొంచెం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు కదా, లేడీస్ కూడా చేస్తున్నారు. చాలా మంది మీద రూమర్స్ అయితే అవే ఉంటున్నాయి కదా బయట. అసలు సినీ ఫీల్డ్లోకి అమ్మాయిలు వెళ్తున్నారు అంటే డిఫరెంట్గా చూస్తారు.
సో అట్లా అమ్మాయిలకి మరి డీలో పర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఎలా వస్తాయి వాళ్ళకి? ఆడిషన్స్ పెడతారు కదా, ఆడిషన్స్ ఆడిషన్స్ పెడతారు అంతే. ఆడిషన్స్ పెడతారు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆడిషన్స్ పెడతారు. ఇంకా వాళ్ళ టాలెంట్ని బట్టి సెలెక్ట్ అయిపోతారు, కొరియోగ్రాఫర్ని ఇస్తారు, పర్ఫార్మెన్సెస్ చేసుకుంటారు అంతే. కామన్ ఇప్పుడు బాయ్స్కి ఎట్లా ఉంటుందో మా అమ్మాయిలకు కూడా అంతే ఉంటుంది. ఓకే, మరి మీరెందుకు సింగిల్ కంటెస్టెంట్గా ఎప్పుడూ ట్రై చేయలేదు? ఎంతసేపు ఉన్న గ్రూప్లో చేస్తేనే చాలా అని ఎందుకు అనుకున్నారు? అదే నాకు పెద్ద విషయం అండి, అదే చెప్తున్నా కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోవడం వలనో, లేకపోతే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం వలనో అక్కడికి వెళ్తే చాలు, అక్కడికి వెళ్తే చాలు, అక్కడికి వెళ్తే చాలు అదే మైండ్ ఉండేది. కానీ కంటెస్టెంట్ ట్రై చేద్దామన్న ఆలోచన రాలేదు ఎప్పుడు నాకు. ఓకే, గ్రూప్ డాన్సర్ కనబడితే చాలు అన్నదే అదొక్కటే పాయింట్ ఆఫ్ ఉండే మైండ్లో ఫస్ట్ నుంచి. కనబడ్డాను అంతే. కంటెస్టెంట్గా ట్రై చేశాను, అదే ప్రభుదేవ మోసం చేశాను. యాక్చువల్లీ ఎప్పుడు ఆడిషన్స్కి ఆడిషన్స్కి వెళ్తేనే నేను సెలెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ 3 ఆడిషన్స్ ఉంటాయి, ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయ్యాను, సెకండ్ దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే నాకు వచ్చింది పర్టికులర్గా ప్రభుదేవ స్టైల్ ఒక్కటే నేను చేయగలను. దీనిలో ఏంటంటే డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ చేయాలి, పవర్ మూవ్స్, హిప్ హాప్, కంటెంట్, కొంచెం వేరే వేరే స్టైల్స్ కూడా చూస్తారు, ఎందుకంటే అన్నీ చేయాలి. నాకు వచ్చింది సినిమా స్టైల్ ఒక్కటే వచ్చు. సో దానివల్ల నాకు కొంచెం ఛాన్స్ రాలేదు కంటెస్టెంట్గా. మళ్ళీ ఒకవేళ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అనుకుంటున్నారా? మరి ఛాన్స్ చూడాలి సిచ్యువేషన్స్ బట్టి. ఇంకా మెయిన్లీ చేయాలని మీ ఫ్యాన్స్ కోరుకుంటారు కదా. నాకు ఫ్యాన్స్ ఎందుకు లేరండి, చాలా మంది నేను కామెంట్స్ చూసాను మీవి, జూనియర్ ప్రభుదేవ గారు అని చెప్పేసి. మీకు అసలు నేమ్ ఎలా వచ్చింది? అదే D13లో చేసినప్పుడు అందరు అన్నారు అన్నమాట నార్మల్గా, ప్రభుదేవ మాస్టర్లా చేసే జూనియర్ ప్రభుదేవ. ఇప్పటికీ నా పేరు చక్రి అని సెట్లో సగం మందికి ఎవరు తెలియదు, అదే పేరుతో వచ్చింది కాబట్టి అదే పేరుతో తెలుసు, ప్రభుదేవ హాయ్ ప్రభుదేవ హాయ్ ప్రభుదేవ అని. హ్యాపీ D13లో వచ్చిందేమో. కానీ పర్టికులర్గా ఇంకా షో నుంచి పర్టికులర్గా D15లో మాస్టర్ ముందు ఎప్పుడైతే చేశానో అప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ కింద కూడా మణికంఠ అండ్ జూనియర్ ప్రభుదేవ అని మెన్షన్ చేశారు అనమాట. ఆ మెన్షన్ చేయడం ఇంకా క్లిక్ అయిపోయింది ఎక్కువ అలా. అప్పుడు ఏంటంటే నేను చేసిన నార్మల్ గెటప్లో చేశాను, ఇది మాస్టర్ ముందు ఆయన గెటప్లోనే చేశాను కాబట్టి ఇంకా పర్టికులర్గా పడిపోయింది అనమాట. అలా నేమ్ వచ్చింది. ఆ నేమ్ మాత్రం అష్రఫ్ మాస్టర్ వల్లనే వచ్చింది, అది మళ్ళీ చెప్తున్నాను. మణికంఠ గారు కూడా సపోర్ట్ చేశారు కదా మీకు బాగానే? మణికంఠ అన్న కూడా అన్న ఏంటంటే D13 నుంచి అన్న నేను క్లోజ్, నార్మల్గా కంటెస్టెంట్స్ అందరు క్లోజే. అన్న అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చేవారు, స్టూడియోకి వచ్చేవారు. మా అష్రఫ్ మాస్టర్ కూడా, అష్రఫ్ మాస్టర్, నేను, మణి అన్న వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళం బాగా. ఎక్కువగా మణి అన్న ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే డి ఆపేసాను కాబట్టి అన్న కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నాకు మళ్ళీ టీవీలో కనబడే ఛాన్స్ రాకపోతే ఎప్పుడైనా నార్మల్ కాల్ చేస్తారు, ఇవి ఉంది ఇట్లా చేస్తావా, నేను ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నా, లేదా లారెన్స్ మాస్టర్ అంటే నీకు ఇష్టం కదా, లారెన్స్ మాస్టర్ చేస్తారా అంటే చేస్తా అన్నా అంటాను. సేమ్ టైం నేను మా మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ ఇట్లా అన్న పిలుస్తున్నారు వెళ్ళి ఇట్లా వెళ్ళొచ్చా అంటే వెళ్ళి బయట వెళ్ళి చేసుకో అని చెప్పేసి అంటారు అనమాట. అలా ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పటికీ కూడా రెస్పెక్ట్, కృతజ్ఞత అది నాకు లైఫ్ లాంగ్ ఉంటాయి, డెఫినెట్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే నేను టీవీలో మొబైల్లో చూసి నేర్చుకున్న వ్యక్తి ముందు నేను చేశాను అంటే అది డిఫరెంట్గా ఆయన అష్రఫ్ మాస్టర్ వాళ్ళు. నిజంగా యాక్చువల్లీ నాకు ఒక మాట ఇచ్చారు, నా వాట్సాప్ డిపి ఎప్పుడైనా ప్రభుదేవ మాస్టర్ ఫోటో నా ఫోటో పక్క పక్కన ఎడిట్ చేసి పెట్టుకునేవాడిని అనమాట. పర్ఫార్మెన్స్ చేయకముందు నేను నేర్చుకునే టైంలో పొద్దున్న లేసి ఆయన ఫోటోనే, పడుకునేటప్పుడు ప్రభుదేవ మాస్టర్ ఫోటోనే, అలా నా పిక్ ఆయన పిక్ పక్క పక్కన ఎడిట్ చేసి పెట్టుకొని వాట్సాప్ డిపి పెట్టుకుంటే అష్రఫ్ మాస్టర్ చూసారు. D13 చేసేటప్పుడు చూస్తే ఏంట్రా ఇదంటే మాస్టర్ నాకు ఇట్లా పెట్టుకొని ఇష్టం మాస్టర్ అంటే అప్పుడు ఇచ్చారు మేడం నాకు మాట. నిజంగా ఇలా కాదు ప్రభుదేవ మాస్టర్, నువ్వు పక్క పక్కన దిగే రోజు ఒకటి వస్తుంది, దానికోసం వెయిట్ చేయి అని చెప్పేసి అన్నారన్నమాట. అప్పుడు ఆ మాట అన్నందుకు నేను మాట ఇచ్చాను కదా అని చెప్పేసి మొన్న మధ్యలో గ్రూప్లో ఆడుతుంటే తీసుకొచ్చి నువ్వు మాస్టర్ ముందు చేయి ఎట్లా ట్రై చేయని చెప్పేసి ఇచ్చారు. సో బెస్ట్ మూమెంట్ కదా, ఇంకా బెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అదే. ఫస్ట్ నాకు నేమ్ వచ్చినప్పుడే D13లో వచ్చినప్పుడే చాలు అనుకున్నా, ఇంకా మాస్టర్ ముందు వేసాను. నాకు ఇంకా మీకు ఫ్యాన్ పేజ్ కూడా ఉంది కదా? క్రియేట్ చేశారు, అదే షాక్ అయ్యా. యాక్చువల్లీ నేను అందరు ఫ్యాన్ పేజీలు చూస్తాను, నాకు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసరికి షాక్ అయ్యాను. ఓకే, నేను మీ రియల్ అకౌంట్ అండ్ ఫ్యాన్ పేజ్ అకౌంట్ చూసినప్పుడు ఫాలోవర్స్ సిమిలర్గా ఉన్నారు. అసలు అందులో ఏది రియల్ అకౌంట్ అనుకోవాలో నాకు అర్థం అవ్వలేదు.
యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేయనండి. ఏవో మాస్టర్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ చూసినా ప్రభుదేవ్ మాస్టర్ చేసిన స్టెప్స్ నేను పక్కన ఎడిట్ చేసుకుని సేమ్ స్టెప్ చేస్తాను, అవే చేస్తా. ట్రెండింగ్ రీల్స్ కూడా నాకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ చాలా మంది చేస్తున్నారు కదా, దీని నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా రీల్స్ చేయడము, డాన్సెస్ పోస్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. మరి మీరు కూడా అదే ఫ్లోలో చేస్తే అయిపోయేది కదా. మీకు డాన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకని మీకు డాన్స్ అంటే అంత పిచ్చి అనుకున్నాను? డాన్స్ అంటే ఇంట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్ ఎంత ఎక్కువ యూజ్ చేయను. నేను ఎప్పుడు నా ఫోన్ ఉంది అంటే నేను ఎక్కువ చూసే యూట్యూబ్ అన్నమాట. యూట్యూబ్ అకౌంట్ ఉంది కదా మీకు? యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అది కూడా ఎక్కువ వాడిని. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మా ఫ్రెండ్స్ తిడితే నేను క్రియేట్ చేసుకునే అవి కూడా నా అంతటా నేను అనుకోలేదు. నాకు ఫోన్ ఉంది అంటే నేను యూట్యూబ్లో వీడియో సాంగ్స్ చూడడం, స్టెప్స్ చూసి నేర్చుకోవడం, లేదంటే ప్రభుదేవ్ మాస్టర్ ఇంటర్వ్యూస్ చూడడం, ఇదే పని నాకు. అది ఎలా నేను కూడా చేయాలని థాట్ రాదు. ఎప్పుడో ఒకసారి చేసినా ప్రభుదేవ్ మాస్టర్ చేయడం ఇష్టం నాకు. ఓకే. సో మీతో సెల్ఫీస్ దిగడం కానీ అలాగే పెద్ద ఫ్యాన్ అట్లాంటి బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి? అదే D13 చేసిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నైట్ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫోటోలు తీయడం మొదలుపెట్టారు గ్రూప్ డాన్సర్లు వచ్చి. నేను గ్రూప్ డాన్సర్నే, బట్ వాళ్ళు ఫోటోలు దిగారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా మాస్టర్ ముందు చేశానో ఇప్పుడు కూడా బయట అప్పుడప్పుడు కొంతమంది, నేను కంటెస్టెంట్ కాదు కదా, కొంతమంది గుర్తుపట్టి ఫోటోలు దిగుతారు. మీరే సెల్ఫీస్ అడిగే స్టేజ్ నుంచి మీరే సెల్ఫీ ఇచ్చే స్టేజ్కి వచ్చారు. సో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు అనుకున్నారా నేను ఈ స్టేజ్లో ఉంటాను ఇలా ఉంటాను? అసలు అనుకోలేదు. అదే చెప్తున్నది. ఇప్పటికీ ఇదంతా ఆలోచించుకుంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చి అష్రఫ్ మాస్టర్, విజయ్ అన్న వీళ్ళిద్దరే అండి. ఇప్పుడు విజయ్ అన్న లేకపోతే నేను డీకి రాలేను. డీకి వచ్చినట్టు నాకు అష్రఫ్ మాస్టర్ దొరికారు. అష్రఫ్ మాస్టర్ వల్ల నాకు ఇప్పుడు అష్రఫ్ మాస్టర్ ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, నేను గ్రూప్ డాన్సర్ ఎక్కడ ఉండేవాడిని, బయటకు వచ్చేవాడిని కాదు. ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇంత వచ్చింది. డీలో మీరు యూజ్ చేసే కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా బయట నుంచి అంతా మాస్టర్ చూసుకుంటారు. ఫుడ్, షెల్టర్స్ అంతా మాస్టర్ చూసుకుంటారు. అంతా వాళ్ళే మీకు డాన్స్ నేర్పించి ఇలా చేయాలని చెప్తారు. సో ఏ రోజైనా వాళ్ళు నేర్పించిన తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ పైన మర్చిపోవడం కానీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అట్లాంటివి ఎప్పుడైనా అయిందా మీకు? ఆ టైప్లో స్టెప్స్ మర్చిపోతాం అప్పుడప్పుడు, సడన్గా మర్చిపోతావు. మర్చిపోతే ఏముంది, కవర్ చేసేయడమే. తిడతారా మిమ్మల్ని అలా తప్పుగా చేసినప్పుడు కానీ ఇలాంటివి? లేదు, నేనైతే ముందే వెళ్ళి చెప్తాను, మాస్టర్ ఇక్కడ తప్పు చేసాను సార్ అంటే పర్లేదు రండి అంతే, లైట్ తీసుకోండి. ఏమంటారు అయిపోయింది కదా పర్లేదు నెక్స్ట్ టైం చూసుకుంటారు అంతే. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వని అంతే చెత్తగా. అష్రఫ్ మాస్టర్ ఒక్క బాయ్స్ని ఒక్క మాట అన్నారండి, చాలా ప్రేమగా చూసుకుంటారు మాస్టర్ అయితే నిజంగా. బాయ్స్కి టైం టు టైం ఫుడ్ వాళ్ళు తినకపోయినా తిట్టి మరి తినిపిస్తారు. సో అక్కడ స్టంట్స్ కూడా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు, ఎగరడం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి కొంతమందికి పాపం చూస్తూ ఉన్నాము లెగ్ ప్యాచర్స్ కానీ ఇలాంటివి కూడా చాలా జరిగాయి. అసలు అప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మరి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు? మాస్టర్స్ డాన్సర్స్ చేస్తారు. రీసెంట్గా ఎవరో మనం సూసైడ్ కూడా చేసుకున్నారు ఒక మాస్టర్ అని విన్నాము, చైతన్య మాస్టర్. ఎందుకని అంటే మీకు ఏమైనా తెలిసిందా రీజన్ అంటే నాకు పర్సనల్గా ఏం తెలియదండి. నేను కూడా యూట్యూబ్లోనే చూసాను. అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం అప్పుల బాధ వల్ల. అమౌంట్ రావా? ఇప్పుడు గ్రూప్ డాన్సర్లకి అయిందనుకోండి రావు, గ్రూప్ డాన్సర్లకి అయితే రావు, కొరియోగ్రాఫర్స్కి వస్తాయి. కానీ అవి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన మనీ అంతా మా గ్రూప్ డాన్సర్లకు మెయింటెనెన్స్కి అయిపోతుంది. అంత ఐడియా లేదండి, ఎందుకంటే అడగలేం కదా, తెలియదు ఎంత వస్తే తెలియదు. బట్ ఎంత వచ్చినా అవి ఇప్పుడు 1 వీక్ 3 పూట్ల చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళని ట్రావెలింగ్ చూసుకోవాలి, అందులో నుంచి మాస్టర్ కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, స్టేజ్ పైన ఏమైనా ప్రాపర్టీ చూస్తే అవి చూసుకోవాలి. వాళ్ళకి సరిపోకపోగా మాస్టర్ వాళ్ళకి సరిపోకపోగా ఇంకా వాళ్ళు బయట నుంచి వాళ్ళే పెడుతుంటారు అన్నమాట. అంత నేమ్ కోసమే అండి, అదే చెప్పాను కదా, అంత నేమ్ కోసమే, ఫస్ట్ నేమ్ కోసమే. డబ్బుల కోసం నాకు తెలిసి డాన్సర్లు అయితే డబ్బుల కోసం ఎవరు చేయరండి. ఆన్ సెట్లో మేము మామూలుగా టీవీస్లో చూసినప్పుడు జరిగేదంతా కూడా రియల్గానే జరుగుతుందా? అంతా రియల్గానే. అంతా అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ నడిచే లవ్ ట్రాక్సే కానీ ఇవంతా కూడా కొన్ని మనం చూస్తుంటాము. చాలామంది ఏమంటారు, నేను ఒకటి విన్నాను, ఇక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే జడ్జెస్ పడుకుంటారు అని చెప్పి కామెంట్స్ చేస్తుంటారు కదా. లేదండి, ఎందుకు అలా అంటుంటారు తెలీదు. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు చూడకపోతే, వాళ్ళు ఇట్లా జడ్జిమెంట్ పర్టికులర్గా చూడకపోతే
ఆ జడ్జెస్ నిజంగానే నిద్రపోతే వాళ్ళు మమ్మల్ని స్పెషల్గా నువ్వు గ్రూప్ డాన్సర్ చేసావు, నువ్వు బాగా చేసావు, గ్రూప్ డాన్సర్లను కూడా కంటెస్టెంట్ కాకుండా గ్రూప్ డాన్సర్ని కూడా పిలిపించి మరీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు కదా. వాళ్ళు చూడకపోతే వాళ్ళు ఎట్లా అప్రిషియేట్ చేస్తారు? అదే నాకు డౌట్ అది వచ్చింది. లేదు చూస్తారండి, ప్రతిదీ చూస్తారు. ప్రతిదీ చూస్తారు. ఓకే, చూసే జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేస్తుంటారు. సో మీరు అందులో చాలా వరకు అందరితో ఫొటోస్ దిగారు, ఎస్పెషల్గా ప్రభుదేవ గారితో దిగారు. మరి ఎందుకు మీరు ఎప్పుడు సంగీత గారితో కానీ వీళ్ళతో దిగిన ఫొటోస్ లేవు ఇన్స్టాలో? సంగీత మేడంతో ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేదు. సంగీతం లేదు యాక్చువల్లీ. సంగీత మేడం వచ్చింది ఒకటే ఎపిసోడ్కి అన్నమాట. అంటే వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే చెప్తున్నా, నాకు అంత ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫీ అంత అడిగేంత ధైర్యం లేదు. వాళ్ళు టీవీ ఆర్టిస్టులు అంత పెద్ద హీరోయిన్గా చేశారు, జడ్జెస్, మళ్ళీ అంత ధైర్యం లేదు. నాకు మా మాస్టర్తో మాట్లాడడానికే భయం ఉంటుందండి. కంటెస్టెంట్స్ మాట్లాడదన్నా ఒక చిన్న మొహమాట ఉంటుంది. వాళ్ళు కంటెస్టెంట్స్ కానీ గ్రూప్ డాన్స్ అంటే నాకుంటుంది, అది వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. వాళ్ళు ఫ్రీగా ఉంటారు కానీ కొంచెం మాట్లాడి నాకు భయం ఉంటుంది. మా మాస్టర్తో నేను చెప్దాం అంటేనే భయం ఉంటుంది. అలాంటి జడ్జి దగ్గరికి నాకు సెల్ఫీని ఎట్లా అడగలేవు. ఇంకోటి ఏంటంటే ప్రేమణి మేడం కానీ పూర్ణ మేడం గారు కానీ కంటిన్యూ వస్తారు. సంగీత మేడం గారు వచ్చినప్పుడు నా ఒక్క పర్ఫార్మెన్సే పడింది అన్నమాట. అది నైట్ అయిపోయింది. అప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ మాదే. మళ్ళీ మందేశ్ చిందర్ సాంగ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మాదే. అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడం ఉంటుంది. మీరు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు? మ్యాక్సిమం 1 వీక్, ఒక 6-5 అంతే, 5-6-7 డేస్ అంతే. ఓకే, ఒక ఎపిసోడ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ దానికి మళ్ళీ ప్రిపేర్ అవుతారా? లేకపోతే ఒకేసారి 2 పర్ఫార్మెన్స్లు చేసి అది ఈ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా రిలీజ్ చేస్తారా? అంటే మ్యాక్సిమం షూట్ ఒక 3 డేస్ ఉంటుంది. 3 డేస్లో 3 సాంగ్స్ అంటే 3 ఎపిసోడ్ కంప్లీట్ చేస్తారు అనమాట. సో గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ సో అట్లా 1 వీక్ ఇచ్చి 3 ఎపిసోడ్స్ ఒకటేసారి చేసేస్తారు. మళ్ళీ 1 వీక్ ఇచ్చి మళ్ళీ 3 ఎపిసోడ్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, ఫైనల్గా విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీస్ ఇలాంటివి ఆఫర్ చేస్తుంటారు. అవన్నీ కూడా రియల్ అయినా? నేను విన్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు అన్నది. అంటే ఎవరిని అదే చెప్తున్నా నేను. లేదు నిజంగా, అంటే నేను కంటెస్టెంట్లో పేమెంట్లు అడగలేను. మీకు టైటిల్ విన్నా నాకు ఎంత ఇస్తారని చెప్పి అడగలేను కదా. అడగలేను, తెలియదు నాకు. నేను అక్కడ ఉన్నంతసేపు ఏంటంటే నేను గ్రూప్ డాన్సర్ వచ్చాను, చేయాలి, కరెక్ట్ చేయాలి, అంతే. చాలా లైఫ్కి చాలు ఇంకా మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, గోల్? అదే అంటే యాక్చువల్ నాకు ఉండేది 2 గోల్స్. ఫస్ట్ సినిమా డాన్సర్ ఒకటి వెళ్ళాలని ఉండేది, ప్రభుదేవ మాస్టర్ని కలవాలి అని ఒకటి ఉండేది ఫస్ట్. ఇంకొకటి గ్రూప్ డాన్సర్గా మూవీస్లో వెళ్ళాలని ఉంది. అందులో కూడా గ్రూప్ డాన్సరేనా? అవును. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ గ్రూప్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యారు. సో మీరు కూడా అలానే స్టార్ట్ చేద్దాం అంటే వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయ్యారంటే వాళ్ళు చాలా వర్క్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. నాకు ఇంకా ఏం తెలియదు. గ్రూప్ డాన్సర్కి వెళ్తే నాకు ఎంతో కొంత తెలుస్తుందేమో. తెలిసిన తర్వాత ట్రై చేస్తా. తెలుసుకోకుండా ఇలా డైరెక్ట్ నేను కొరియోగ్రాఫర్ అయిపోతా అని ఎట్లా నాకు తెలియదు కదా. ఫస్ట్ గ్రూప్ డాన్సర్ వెళ్తా, ఎట్లా చేస్తుందో చూస్తా, తర్వాత ట్రై చేస్తా. అయితే లేకపోతే లేదు. ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ వెళ్ళాలి. వెళ్ళకముందు అది అయితే నేను చెప్పలేను. ఓకే, మేము మామూలుగా డీలో చేసిన వాళ్ళని రియల్ లైఫ్లో కొంతమంది సెల్ఫీస్ అడిగినా మాట్లాడదామని ట్రై చేసినా కూడా చాలా కమర్షియల్గా ఆలోచిస్తారని వింటుంటాం. లేదండి, అలా ఏం లేదు. అంటే మీరు ఎవరితో మాట్లాడరు కాబట్టి మీకు తెలియదు, కానీ బయట మాట్లాడదామని చెప్పిన మాటలు ఇవి. అలా ఏముండదు. ఇప్పుడు నాకు సుధీరన్ ఇవ్వలేదు, సుధీరన్ ఇచ్చారు, ఆదిన్ ఇచ్చారు, ప్రేమణి మేడం గారు ఇచ్చారు, పూర్ణ మేడం గారు ఇచ్చారు, శేఖర్ మాస్టర్ ఇచ్చారు, జానీ మాస్టర్ ఇచ్చారు. అందరు ఇస్తారండి, అట్లేం ఉండదు. సో 1 wordలో చెప్పాలంటే శేఖర్ మాస్టర్ గురించి కానీ జానీ మాస్టర్ గురించి కానీ ఏం చెప్తారు? జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు పెద్ద కొరియోగ్రాఫర్స్ గురించి ఇంకేం మాట్లాడతా. శేఖర్ మాస్టర్తో నాకున్న ఒక మంచి మెమరీ ఏంటంటే, నేను ఎప్పుడైతే ప్రభుదేవ మాస్టర్లో పర్ఫార్మెన్స్ చేస్తానో అప్పుడు శేఖర్ మాస్టర్ ఆ ఎపిసోడ్కి రారు. అంటే లేరు అన్నమాట. నా బ్యాడ్ లక్ కొద్ది శేఖర్ మాస్టర్ గారు లేరు. నేను చేసినప్పుడు D13లో చేసినప్పుడు లేరు, ప్రభుదేవ మాస్టర్ ముందు చేసినప్పుడు కూడా లేరు. జానీ మాస్టర్ ఉన్నారు, గణేష్ మాస్టర్ వాళ్ళు, నోబుల్ మాస్టర్ ఉన్నారు, శ్రీధర్ మాస్టర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ శేఖర్ మాస్టర్ లేరు. D13 చేసి శేఖర్ మాస్టర్ లేరు. మొన్న బోలాశంకర్ మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం
మాస్టర్తో శేఖర్ మాస్టర్తో దిగిన పాత పిక్ ఒకటి ఉంది, పాత ఉంది, రీసెంట్గా దిగింది. డీలో నేను దిగలేదు, నాకు ఛాన్స్ రాలేదన్నమాట. శేఖర్ మాస్టర్తో ఫోటో దిగడానికి లైన్లో నిలిచినాం అందరం. ఫోటో దిగాం నార్మల్గా, అందరు దిగుతున్నారు, మాస్టర్ ఇంకా సాంగ్ మూడ్లో ఉన్నారు. వెళ్తున్నారు నేను నచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ అన్నారు, నేను ఎక్కడ చూసినట్టుంది అన్నారు. లేదు అంటే ఫస్ట్ అన్నమాట, అది నేను గుర్తు చేసుకున్నా, మళ్ళీ నేనే గుర్తు చేసా, నేను ఎక్కడ చూసినట్టుంది అని చెప్పేసి అంటే మాస్టర్ ఇట్లా డీలో ఇట్లా ప్రభుదేవ్ మాస్టర్ ఇట్లా పర్ఫార్మెన్స్ చేశాను అని చెప్పేసి అంటే చూసా బాగున్నావా అని చెప్పేసి మాట్లాడాను అనమాట. అప్పటిదాకా మాస్టర్ అసలు డి అన్ని రోజులు చేశాను, నేను ఎవరు కూడా తెలియదు మాస్టర్కి. ఇది చేసిన తర్వాత మాస్టర్ గుర్తుపెట్టి మాట్లాడారు కదా, అది హ్యాపీ నాకు. ఓకే, డేర్ చేశారు ఒకటైతే సెల్ఫీ అడగడానికి, అంతే కదా. ఒకటి అది అందరు ఉన్నారు కాబట్టి ఎవరు లేకపోతే కొంచెం భయం ఉంటుంది మాస్టర్ దగ్గరికి వెళ్ళడానికి. డెఫినెట్గా. ఎందుకంత భయపడతారా? కొడతారా, తిడతారా, లేకపోతే ఎవరేమన్నారంటే రెస్పెక్ట్ అండి, అభిమానం. అభిమానం మీకు పీక్స్ లో ఉందండి అసలు. ఎందుకంటే బేసిక్గా నాకు అల్లు అర్జున్ సార్ అంటే పిచ్చి, అల్లు అర్జున్ అన్న ఎన్టీఆర్ అన్న పిచ్చి. వచ్చారు కదా ఫైనల్ కి, అప్పుడు నేను చూడలేదండి, చూడలేదు అల్లు అర్జున్ సార్ని. నేను ఆ జూలై మూవీ టైంలో లాయ్ సాంగ్ ఆ టైం నేను టీవీలో ఆయనే చూసి అల్లు అర్జున్ సార్ చూసి నేను నేర్చుకున్నాను. వాటికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. సో శేఖర్ మాస్టర్ గురించి ఒకసారి సెర్చ్ చేస్తే ఇంకా ఎన్ని సాంగ్స్ చేస్తారు అన్ని తెలుసుకున్న తర్వాత నాకు భయం అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు అనుకునే నాకు డైరెక్ట్ వెళ్ళి మాస్టర్ ఒక ఫోటో ఇస్తాను, ఇట్లా అడగలేం కదా, కొంచెం భయం ఉంటుంది డెఫినెట్గా. కష్టం అండి ఇట్లా, మరి ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు అసలు మీరు సెల్ఫీ అడగడానికి కూడా. ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోండి, అంటే ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోండి, సెలబ్రిటీస్ అప్పుడు బయట కనబడ్డా కొంచెం వాళ్ళ గురించి టాపిక్స్ మాట్లాడిన వాళ్ళకి అంత భయం అనేది పోతుంది. నేను విలేజ్ నుంచి వచ్చాను కదా, అక్కడ నుంచి వచ్చి నేను డైరెక్ట్ ఇక్కడ ఎట్లంటే తెలియదు కాబట్టి నాకు కొంచెం చిన్న భయం ఉంటుంది. బట్ ఎవ్వరు కూడా సపోర్ట్ చేశారు అంటారు. ఓకే, అల్లు అర్జున్ గారు చేసిన అన్ని మూవీస్లలో మీకు ది బెస్ట్ అనిపించిన మూవీ ఏది? నాకు జూలై ఇష్టం. అంటే డాన్స్ పరంగా చాలా ఉన్నాయిలేండి, మూవీ పరంగా ఆయన ఫస్ట్ నుంచి డాన్స్ అన్ని మూవీస్లో డాన్స్ బాగా చేస్తారు, అది తెలిసింది అందరికి. నాకు పర్టికులర్ జూలై మూవీ అంటే ఇష్టం, అది 100 సార్లు వచ్చి చూస్తాను. సో అందులో సాంగ్స్ ట్రై చేశారా మీరు? చేశాను, అది అప్పుడు అదే టైస్ కూడా వాచిపోయాయి. నీ ఇంటికి ముందు గేట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అందులో ఒక మూమెంట్ ఉంటుంది, అది స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా. ఆ మూవీ వచ్చినప్పుడు నేను 8th 9th అంతే, అప్పుడే చూసి నేర్చుకున్నాను, ఒక్కొక్క స్టెప్ చూసి నేర్చుకోవడం. పుష్ప రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 కమింగ్ సూన్ అసలు. సో ఎలా అనిపించింది మూవీ మీకు? పుష్ప బాగుంటుంది, దాని గురించి పర్టికులర్ ఎప్పుడు స్పెషల్ మూమెంట్స్ పుష్పనా? అసలు మీకు అల్లు అర్జున్ గారిని చూడగానే నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ నాకు నచ్చేది ఏంటంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టైల్లో ఉంటారండి, అంతే. రిపీట్ ఉండదు. ఒక్క 2 మూవీస్లో మాత్రం సేమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారేమో, అది ఆర్య2 వరుడు సంథింగ్ ఏమో సేమ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. కానీ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఒక్కొక్క డిఫరెంట్ లుక్లో ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేతో చూస్తే ఫుల్ స్టైలిష్గా ఉంటారు, పుష్ప చూస్తే మళ్ళీ డిఫరెంట్ జోన్లో ఉంటారు. అది అల్లు అర్జున్ అన్న నాకు ఎన్టీఆర్ సార్ అన్న కూడా ఇష్టం, వీళ్ళిద్దరు నాకు సేమ్ అన్నమాట. ఓకే, ఎన్టీఆర్ గారు కూడా డాన్స్ బాగా చేస్తారు అని చెప్పేసి మనం చాలా అసలు ఆయనకి పెద్ద ఫ్యాన్స్ అసలు అందరు కూడా. ఆయన డాన్స్ స్టెప్స్ కానీ, అదే మూవీలో రామ్ చరణ్ గారితో చేసిన మూవీ త్రిబుల్ ఆర్ అసలు అది ఎంత హిట్ అంటే, మీరు ఎప్పుడన్నా మామూలుగా మీరు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంటారు కదా, కలిసే ప్రయత్నం చేశారంటే చూడడం? లేదండి, ఎన్టీఆర్ సార్ని చూసే ఛాన్స్ నాకు రాలేదు. అల్లు అర్జున్ సార్ని చూసే ఛాన్స్ వచ్చింది కానీ నేను చూడలేకపోయినా. యాక్చువల్లీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో జిత్తు మాస్టర్ వాళ్ళతో నేను డాన్స్ చేశాను. జిత్తు మాస్టర్ పుష్ప సాంగ్ ఒకటి చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, దాక్కో దాక్కో మేకా సాంగ్ చేశారు. నేను అల్లు అర్జున్ సాంగ్ ని చూడడానికి పర్టికులర్ వెళ్ళా, వస్తారు కదా ఇంకా చూడొచ్చు అనుకున్నా. మాది ఫస్ట్ సాంగ్, అప్పటికి సార్ రాలేదు అనమాట. మేము వెళ్ళిపోయి అప్పుడు సార్ వచ్చారు, మిస్ అయిపోయారు. సో ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ, మీకు వచ్చిన ఈ నేమ్ కానీ చూశాక మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ ఎలా ఉంటుంది? మీ విలేజ్లో వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతారు? ఏమంటారు మీరు వెళ్ళగానే? మమ్మీ
డెఫినెట్గా హ్యాపీ. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా మమ్మీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. స్కూల్ ఏజ్ నుంచి నాకు డాన్స్కి వెళ్ళా, నాకు ఛార్జెస్కైనా, ట్రావెలింగ్స్కైనా, బట్టకైనా ప్రతిదీ మమ్మీ చూసుకుంటుందండి. మా మమ్మీ గురించి నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పిన కూడా తక్కువే, అది ఓవర్గా ఉంటుందేమో కానీ మమ్మీకి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫ్యామిలీ గురించి ఫేస్ చేసుకుంటూ వచ్చింది. యాక్చువల్లీ నేను 3 సాంగ్స్ చేసి ఆపేద్దామని అన్నది కూడా మమ్మీ గురించి అన్నమాట. మమ్మీకి ఇంకా అవ్వట్లేదు. నాకు మళ్ళీ ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాం, సడన్గా కాల్ వస్తుంది ఇట్లా షూట్ ఉంది అని చెప్పేసి, ప్రాక్టీస్ ఉందని చెప్పేసి, ఇంట్లో డబ్బులు ఉండవు. మళ్ళీ మమ్మీ బయటికి వెళ్ళి ఎవరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి నన్ను పంపించేసారు. మమ్మీ అంగన్వాడీలో వర్క్ చేస్తారు ఆయాగా, సాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు అనమాట. సో అందుకే నాకు ఎప్పుడు అనలేదు, చిన్నప్పటి నుంచి మమ్మీ ఎప్పుడు అనలేదు, ఒక్కటేసారి అన్నారు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు నీకు, అంటే సపోర్ట్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. అప్పటిదాకా సపోర్ట్ చేసిన మమ్మీ సడన్గా అట్లా అనేసరికి నాకు ఎలా ఉంటుంది. అందుకే నేను కరెక్ట్ ఒక 3 సాంగ్స్ ఓపుకోవడం, తర్వాత నేనే ఆపేసి ఏదో వర్క్ చేస్తా అని చెప్పేసి అన్నా. మిడిల్ క్లాస్ ఏదో వర్క్ చేయక తప్పదు అనుకున్నా. ఆ 3rd సాంగ్కే, ఆ మందస్సు చిందర సాంగ్కే ఎప్పుడైతే ఆ ఒక్క సాంగ్తో ఆపేద్దాం అనుకున్నా అప్పుడే నాకు నేమ్ వచ్చింది. దేవుడి దయ వల్ల నేను అదే సాంగ్కి అష్రఫ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. సో మీ ఫ్రెండ్ సర్కిల్ హ్యాపీ. స్క్రీన్ పైన చూసాక వాళ్ళు ఫస్ట్ ఎవరు మాట్లాడని వాళ్ళు కూడా అందరు వాట్సాప్లో సూపర్ 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 హాయ్ రా హాయ్ రా హాయ్ రా. అంతే, ఫేమ్ ఉంటేనే అందరూ వస్తారంటారా? ఫేమ్ లేకుండా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి, కానీ చాలా వరకు అయితే ఇప్పుడు జనరేషన్ అలానే ఉన్నారు. ఇప్పుడు వన్స్ స్కూల్ కానీ కాలేజ్ కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నా వర్క్ ఎలా చూసుకుంటున్నానో వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు. అట్లా కాంటాక్ట్ లేదని చెప్పేసి మనల్ని పట్టించుకోరని కాదు, ఉంటుంది, ప్రేమాభిమానులు ఉంటాయి, కానీ వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, నేను వర్క్లో ఉంటాను. బట్ నా స్ట్రగుల్ అంతా చూసారు కాబట్టి స్క్రీన్ మీద చూసారు ఇంకా హ్యాపీనెస్తో ఆ రోజు అందరూ నాకు కాల్స్ మెసేజెస్ చేశారు. బిగ్ బాస్కి వెళ్ళడానికి థాట్ ఏమైనా ఉందా మీకు? అవన్నీ పెద్ద లెవెల్ అండి, నేను ఇంకా అంత ఆలోచించట్లేదు. పల్లవి ప్రశాంత్ గారు వెళ్ళారు కదండి, అట్లీస్ట్ అతను మీలాగా గ్రూప్ పర్ఫార్మెన్స్లు కూడా చేయలేదు కదా. ఆయన యూట్యూబ్లో ఫేమస్ కదా, పల్లవి ప్రశాంత్ అన్న యూట్యూబ్లో ఫేమస్. ప్రభుదేవ గారు కదా. అది ఎప్పుడు నేను మొన్న వచ్చింది యూట్యూబ్లో అన్న కాబట్టి వెళ్తాను, ఛాన్సెస్ వెళ్తాను. ఓకే. సో ఫైనల్గా ఇప్పటివరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ జడ్జెస్కి కానీ, డీ వాళ్ళకి కానీ, మీ వ్యూవర్స్కి, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ విజయ్ అన్న, ఆయనకు పెద్ద థ్యాంక్ యూ. సెకండ్ అష్రఫ్ మాస్టర్ దగ్గరికి పంపించినందుకు. ఓకేనా, ఆయన నా లైఫ్లో మర్చిపోలేను. యాక్చువల్లీ ఇప్పుడు విజయ్ని సపోర్ట్ లేకపోతే నేను డీకి వెళ్ళలేను. డీకి వెళ్ళకపోతే నాకు ఇంత నేమ్ వచ్చేది కాదు, మాస్టర్ ఇంత మంచి మాస్టర్ దొరికేవాళ్ళు కాదు. నిజంగా అష్రఫ్ మాస్టర్ నాకని కాదు, మా గ్రూప్లో చాలా మందికి గ్రూప్ డాన్సర్ను కంటెస్టెంట్తో ఆడిపించారు అనమాట. నార్మల్ గ్రూప్లో ఆడిన దానికి కంటెస్టెంట్తో స్పెషల్గా ఆడిన దానికి క్లిక్ అవుతారు. అలా చాలా మంది ఆడారు. ప్రతి మా గ్రూప్లో ప్రతి ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కరిని హైలైట్ చేశారు అష్రఫ్ మాస్టర్ కంపల్సరీగా. గ్రేట్ కదండి. అంతే. నెక్స్ట్ జడ్జెస్ ప్రదీప్ అన్న, డీ డైరెక్టర్స్ మణికంఠ సార్ వాళ్ళకి కూడా, ఎందుకంటే అంత పెద్ద షో పెట్టడం వల్లనే డాన్సర్లకు చాలా మంచి ఆపర్చునిటీస్ కానీ మూవీస్ కానీ వస్తున్నాయి. శేఖర్ మాస్టర్ గారు కూడా చాలా గ్రేట్ అండి, ఎందుకంటే డీ కంటెస్టెంట్స్నే ఆయనకు అసిస్టెంట్గా పెట్టుకుంటున్నారు. చాలా ఇప్పుడు ఫాల్గొని కానీ, ఫాల్గొని అక్క, ఇంకా ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కరిని రేవంత్ అన్న పెట్టుకుంటారు డెఫినెట్గా, కంపల్సరీ. ఇప్పుడు డీ అనేది లేకపోతే ఇప్పుడు మనం ఏ షో చేసినా, ఇప్పుడు నేనైనా సరే బయట షో, నేను ఒక మంచి డాన్సర్ అయినా సరే నేను డీకి వెళ్ళకపోతే నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇదే ప్రభుదేవ మాస్టర్ ముందు చేసిన పర్ఫార్మెన్స్ ఏదో నేను బయట చేశాను అనుకోండి, నేను తెలియదు. డీ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి తెలిసింది. సో ఆ డీ ప్లాట్ఫామ్కి ఎప్పటి నుంచో వస్తుంది అది. గ్రేట్ అది. మిమ్మల్ని ఇష్టపడే మీ వ్యూవర్స్కి అండ్ ఇప్పటివరకు మీకు సపోర్ట్ చేసిన మీ మదర్కి నేను ఎంత చెప్పినా తక్కువే అని మాత్రం చెప్పకండి, ఇంకేదైనా చెప్పండి. అదే చెప్పాను, అందుకే అది మాత్రం చెప్పకండి, ఇంకేదైనా వర్డ్ చెప్పండి. లేదు నిజంగానే మా మమ్మీ మాత్రం బాగా కష్టపడ్డారండి నిజంగా. ఎందుకంటే మా డాడీ కొంచెం ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ చేయరనమాట, అంత కొంచెం అంత లేదు, అంత మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళిద్దరు శాలరీస్ సరిపోవు. మమ్మీ ఏదైనా ఓన్ హౌసా మీకు?
ఓన్ హౌస్ ఉంది. చిన్నది ఉంది. ఓకే. ఓన్ హౌస్. ఇప్పుడు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు, మీ వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ అని నేను ఇప్పుడు అంత పెద్ద స్టేజ్కి సరే, వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఇప్పటిదాకా నేను పడ్డ కష్టం అంతా, అంటే ఆ స్ట్రగుల్ అంతా ఆ కామెంట్స్ చూసుకుంటే పోతుంది. అందరికి పెద్ద థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు ఇంకా కొంచెం చేయాలి అని బెటర్. ఆ కామెంట్సే లేకపోతే నాకు ఏదో చిన్న భయం ఉంటుంది, కామెంట్స్ సరిగ్గా రాలేదని చిన్న భయం ఉంటుంది. అందరు సపోర్టింగ్గా పెట్టారు కాబట్టి నాకు ఇంకా ముందుకెళ్ళడానికి ధైర్యం అన్నమాట. ఓకే. సో ఇది ఇప్పటికైతే ఇలా ఉన్నారు. ఇంకా మంచి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి మీరు అనుకున్న మీ డ్రీమ్ అంతా కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీకున్న టాలెంట్కి ఎవరు నేర్పించకపోయినా మీరు నేర్చుకొని ఇంతవరకు వచ్చి ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్న అన్ని ఫేస్ చేశారు. సో ఇంకా పైన ఇలాంటి కష్టాలు లేకుండా హ్యాపీగా మీ లైఫ్ సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.